ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన ఇరాన్. టెల్ అవీవ్లో భారీ పేలుళ్లు. యుద్ధంలోకి సైలెంట్గా ఎంట్రీ ఇస్తోన్న అమెరికా. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని తమ బలగాలను, ఫైటర్ జెట్లను పంపిన అమెరికా. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించిన అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చుట్టూ తిరుగుతున్న యుద్ధం. ఖమేనీని పట్టుకోవడం చాలా ఈజీ అంటూ ట్రంప్ కామెంట్స్. ద బ్యాటిల్ బిగిన్స్ అంటూ ఖమేనీ కౌంటర్. ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఖమేనీ. ఇజ్రాయెల్ ఉగ్రరాజ్యాన్ని కూల్చుతామని ఖమేనీ శపథం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని భారీ పేలుళ్లుగా వినిపించాయి. అటు యుద్ధంలోకి అమెరికా సైలెంట్ గా ఎంట్రీ ఇస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని తమ బలగాలను, అమెరికా ఫైటర్ జెట్లను పంపింది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చుట్టూ యుద్ధం తిరుగుతోంది. ఖమేనీని పట్టుకోవడం చాలా ఈజీ అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ఓ విషయాన్ని స్పష్టం చేశారు. ఖమేనీని చంపడంతోనే యుద్ధం ఆగుతుందని కుండబద్దలు కొట్టారు. ఇలా అమెరికా, ఇజ్రాయెల్ ఓవైపు వార్నింగ్స్ ఇస్తుంటే ఇటు ఖమేనీని మాత్రం ఇంచు కూడా భయపడడం లేదు. పైగా ద బ్యాటిల్ బిగిన్స్ అంటూ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ కు కౌంటర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన ఖమేనీ ఉగ్ర రాజ్యాన్ని కూల్చుతామని శపథం చేశారు. నిజానికి గతంలో ఇజ్రాయెల్ ఖమేనీని టార్గెట్ చేయాలన్నప్పుడు ట్రంప్ అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడు ఇరాన్ అమెరికాను నేరుగా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. యుద్ధం వెలుపల కాదు, దాదాపుగా వేదికపైకొచ్చేసింది. ఇరాన్ కూడా అమెరికాకు గట్టిగా బదిలిస్తోంది. ఇక ఈ యుద్ధగాలులు మరో భయాన్ని కూడా జనాల్లో నింపుతున్నాయి. అది నేరుగా ఖమేనీ ప్రాణాల మీద కాకుండా ఆ చర్య వల్ల కలిగే ప్రభావాల మీద పడుతోంది. ఒక దేశ నాయకుడిని చంపే ప్రయత్నం అంటే అది ఆ దేశ ప్రజలను ఎంత భయపెడుతుందో ఊహించుకోవచ్చు. ఖమేనీ ప్రాణాలు పోతే ఆ దేశమంతా గందరగోళమవుతుంది, కోపంతో రగిలిపోతుంది. ఇప్పటికే ఇరాన్లో జనాలు బాధలు చూస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మరోసారి వారిని అణచివేసే వాతావరణం వస్తుందా? ఈ యుద్ధం నిజంగా నాయకుల మధ్యనే ఉంటుందా, లేక మళ్లీ మానవాళిపైనే విరుచుకుపడుతుందా? ఇజ్రాయెల్కు ఖమేనీ చావే యుద్ధం ముగింపు అనే నమ్మకం ఉండొచ్చు. కానీ ఆ చావు వల్ల మొదలయ్యే బాధలు, ప్రతీకారాలు, పగలు ఎవ్వర్నీ వదిలిపెట్టావు. ఇది కేవలం ఓ దేశం విషయంలో మాత్రమే కాదు, ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కోబోయే పెనుబాధ. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కటే ప్రశ్న: ఈ చీకటి దారికి ముగింపు ఖమేనీ మరణమా, లేదా అదే ఇంకొక పెద్ద యుద్ధానికి ఆరంభమా?